మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి. ఎందుకని అనుకుంటున్నారా? ఇప్పుడు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను వాడుకొని ఓ కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నట్లుగా తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదే వాట్సాప్ గోస్ట్ పెయిరింగ్. అసలేమిటి వాట్సాప్ గోస్ట్ పెయిరింగ్? సైబర్ నేరాల విషయంలో ప్రజల్లో ఎంతో కొంత అవగాహన కలుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా మోసాలు చేసేందుకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. వాట్సాప్ గోస్ట్ పెయిరింగ్ ద్వారా జరుగుతున్న మోసాలు ఎలా మొదలవుతాయి, అసలు ఎలా జరుగుతాయనే విషయాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన చెప్పిన వివరాల ప్రకారం, హే ఐ జస్ట్ ఫౌండ్ యువర్ ఫోటో అని, లేకపోతే కనుక ఇదిగో మీ ఫోటో చూసారా అంటూ ఏదైనా లింక్ పంపించి ఈ మోసం మొదలు పెడతారని కూడా ఆయన చెప్తున్నారు. ఈ లింకు తెలియని వారి నుంచే కాదు, తెలిసిన వారి నుంచి వచ్చినా సరే క్లిక్ చేయకూడదు. అంటే తెలిసిన వారి నుంచి కానీ, తెలియని వారి నుంచి కానీ వాళ్ళకి తెలియకుండానే వాట్సాప్ ఖాతాని వాడుకుని ఈ సైబర్ నేరగాళ్ళు లింక్ పంపిస్తారంట. ఒకవేళ తెలియక అలా వచ్చే లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓటీపీ కానీ, స్కానింగ్ కానీ అవసరం లేకుండానే వాట్సాప్ ఖాతా అనేది హ్యాకర్ల డివైస్ కనెక్ట్ అవుతుందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ శాఖ కూడా దేశ ప్రజలను అలర్ట్ చేస్తోంది. వాట్సాప్లో ఉండే డివైస్ లింకింగ్ ఫీచర్ ఉపయోగించి వాట్సాప్ అకౌంట్లను నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. పెయిరింగ్ కోడ్స్ సాయంతో అథెంటికేషన్ అవసరం లేకుండానే వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రకటించింది. యూజర్ల వ్యక్తిగత వాట్సాప్ను సైబర్ నేరగాళ్లు తమ డివైజులు కనెక్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి తమ పని మొదలు పెడతారంటే ఈ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ సాయంతో బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత చాటింగ్స్, ఫోటోలు, వీడియోలు ఇలా అన్ని వివరాలను సైబర్ నేరగాళ్లు దొంగిలిస్తారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ బీబీసీతో చెప్పారు. అంతేకాదు యూజర్ల పేరుతోనే మిగిలిన వారికి మెసేజ్లు పంపించి కూడా మోసాలకు పాల్పడుతుంటారని కూడా ఆమె వివరించారు. మరి ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వాట్సాప్ గోస్ట్ పెయిరింగ్ వంటి మోసాలు జరుగుతున్న నేపథ్యంలో అనుమానిత లింకులను అస్సలు క్లిక్ చేయొద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు. అలాగే వాట్సాప్ సెట్టింగ్స్లో లింక్డ్ డివైజెస్ ఆప్షన్ అనే ఒకటి ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఏదైనా తెలియని డివైజులకు వాట్సాప్ లింక్ అయి ఉంటే కనుక వెంటనే లాగౌట్ చేయాలని కూడా చెబుతున్నారు పోలీసులు. వాట్సాప్ సెట్టింగ్లో అకౌంట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. అందులో 2 స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ను ఎనేబుల్ చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలనేది కూడా శిఖా గోయల్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెంటనే వాట్సాప్ లేదా బ్రౌజర్ వినియోగించడం నిలిపివేయాలి. అలాగే విక్టిమ్స్ వాట్సాప్ అకౌంట్ను వాడి సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడే వీలుంది కాబట్టి హ్యాకింగ్ గురైన సమయంలో వచ్చే మెసేజ్లు, లింకులు, పాపప్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటే మంచిదని కూడా చెప్తున్నారు. అలాగే ట్రాన్సాక్షన్ ఐడీలు, కాల్ లాగ్స్ సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా అకౌంట్లో సంబంధించిన పాస్వర్డ్స్ వెంటనే మార్చుకోవాలి. ఒకవేళ బ్యాంకు లేదా పేమెంట్ యాప్ నుంచి డబ్బు పోతుంటే వెంటనే సదరు సంస్థలకు కాల్ చేసి ఇన్ఫామ్ చేయడం కూడా మంచిది. గూగుల్ క్రోమ్ యాప్స్ సంబంధించినంత వరకు అధికారికంగా వచ్చే లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిదని కూడా తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు.